చూసుకుంటే తిరుపతి లడ్డుకి 2009లో పేటెంట్ హక్కు కల్పించింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే. ఆ పేటెంట్ హక్కులు కాలరాసే విధంగా ఏదైతే దాంట్లో ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉంటారో ఇంగ్రీడియంట్ లేకుండా వేరే ఇంగ్రీడియంట్ తీసుకొచ్చి కలిపారంటే దాని పేటెంట్ హక్కు దాని యొక్క ప్రాసెసింగ్ కూడా పోగొట్టినట్టే. ఇక్కడ ఎవరిని కార్నర్ చేయాలంటారు? ఈఓని కార్నర్ చేయాలా, లేకపోతే చైర్మన్ కార్నర్ చేయాలా, లేకపోతే వైసీపీ పార్టీ గవర్నమెంట్నే కార్నర్ చేయాల్సి వస్తుందా? ఏమండి, ఇప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు అన్నట్టు పేటెంట్ హక్కు ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారయ్యే లడ్డు ప్రసాదాలు భోజనాలు కూడా ఉచిత భోజనాలకు కూడా మొత్తం ఏమేం చేయాలి, ఏమేమి వాడాలి ఏంటి అనేది మొత్తం ఒక పేటెంట్ ఉంది. ఆ పేటెంట్ ప్రకారమే చేయాలి తప్పితే అందులో ఒక్క వస్తువు కూడా మారుస్తానికి కుదరదు. అసలు ఎవరి వల్ల కాదు. అది ఏ గవర్నమెంట్ వచ్చినా సరే దాన్ని ఫాలో అవ్వాల్సిందే. అది ఆవు నెయ్యి అంటే ఆవు నెయ్యి, ఆవు పాలు అంటే ఆవు పాలే, అంతే తప్పితే. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు అన్య మతస్థులను వేసుకుని పైన వీళ్ళ వ్యాపారాల కోసం, వీళ్ళ డబ్బులు దండుకుంటాల కోసం, స్వామివారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో వీళ్ళేమో చర్చిల్ని వాళ్ళు నమ్ముతారు. నమ్ముకోండి, తప్పేం లేదు అది. కానీ మీరు అక్కడ ఉంటూ ప్రభుత్వం పెద్దగా ఉన్నావంటే నువ్వు అన్ని దేవుళ్ళ గుడులు దేవాలయాలు కాపాడాల్సిన బాధ్యత నీ భుజస్కంధాల మీద ఉంది. అలాంటి నువ్వు ఏంటి ఈ తిరుమల శ్రీవారి ఆలయ ఇదిని ప్రతిష్టను దెబ్బతీసే రకంగా నువ్వు ఇప్పుడు సపోజ్ అండి, ఆ స్వచ్ఛమైన ఆవు పాలతో తయారైన నెయ్యిని వాడాలని ఉంది. ఏంటి అది వాడలేదు కాబట్టి కల్తీ నెయ్యి అంటున్నారు. ఇప్పుడు పెట్రోలు డీజిల్ కొట్టిస్తామండి, పెట్రోల్లో కానీ డీజిల్లో కానీ కల్తీ జరిగితే కల్తీ పెట్రోల్ కల్తీ డీజిల్ అంటాం. అలాగే ఆవు నెయ్యి కల్తీ నెయ్యి వాడారంట. అది నువ్వు రసాయనాలు వాడావా ఇంకోటి వాడావా ఏది వాడినా తప్పే, అవి వాడకూడదు. దానికి పేటెంట్ హక్కు అనేది ఒక రైట్ ఉంది. ఆ రైట్ని మీరు ఇది చేశారు. ఇది దాన్ని సడలించి మీ ఆర్థిక అవసరాల కోసం, మీరు డబ్బులు దండుకోవడం కోసం, అవినీతి చేస్తాం కోసం చేశారు. దీనికి మెయిన్ ఏంటంటే చాలా చారిత్రాత్మకమైన తప్పు ఏంటంటే ఆలయ ఈవో, చైర్మన్, అక్కడ అధికారులు ఏంటి ప్రభుత్వం అన్ని కుమ్మక్కయ్యి చేసిన వ్యవహారం ఇది. ఇది బయటికి రాదు బయటికి రాదు బయటికి రాదు అన్నారు. అప్పటి లడ్డూ పట్టుకుంటే ఎలాగుండేది, ఇప్పుడు లడ్డూ పట్టుకుంటే ఎట్లా ఉందో చూడండి. చాలా తేడా కనబడుతుంది. అప్పుడు అసలు ఎక్కువ కాలం ఉండేది కాదు, 2-3 రోజులకు వాసన వచ్చేసేది లడ్డు. ఇప్పుడు వారమైనా సరే ఇంకా కమ్మటి వాసన వస్తుంది లడ్డు. అంటే అసలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయిన అధికారులను కూడా వదలకూడదండి. ఒకవేళ ప్రభుత్వానికి తెలియకుండా జరిగిద్దా అంటే ఎందుకు తెలియకుండా జరిగిద్ది? అసలు చేపించిందే జగన్మోహన్ రెడ్డి 2 చైర్మన్లతో కలిపి ఆలయ అధికారులని, ఈఓల్ని అందరినీ పొల్యూట్ చేసి చేపించిన ఒక చాలా తప్పుడు పని ఇది. అన్న ప్రసాద్ అన్న చెప్పండి, ఈరోజు ఏదైతే తిరుపతి లడ్డు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది, నిన్న సిట్టు కూడా క్లారిటీ ఇచ్చేసింది, దాంట్లో నెయ్యే కలవలేదు, అసలు నెయ్యే అనేదే లేదు, సింథటిక్ పదార్థం తయారు చేసిన ఒక పదార్థం తయారు చేసి దాంట్లో కలిపారని చెప్పి కరాఖండి చేస్తే వైసీపీ నాయకులు అందరూ వచ్చి మూకుమ్మడిగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు కొవ్వే లేదు కదా, ఆవు కొవ్వు కానీ ఈ కొవ్వు కలిసిందని చెప్పి మా మీద అబండాలు వేశారు. ఇప్పుడు ఏం లేవు కానీ మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? ఏమండి, ఒకటండి, శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం చాలా పవిత్రమైంది. చాలామంది భక్తులు నమ్మకంగా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి బాగా. ఏంటి చాలా చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. ఇప్పుడు లడ్డూ ప్రసాదం అనేది ఎక్కడి నుంచో 100 కిలోమీటర్ల నుంచి వచ్చిన భక్తులు లైన్లో నుంచొని స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ ప్రసాదం స్వయంగా స్వామివారే భక్తులకు ఇచ్చి ఇది నా ప్రసాదం మీరు సేవించండి అని అన్న విధంగా వాళ్ళు దాన్ని ఏమంటారు ఫీల్ అవుతారు భక్తులు. అంత భక్తి శ్రద్ధలతో తీసుకుంటారు. అటువంటి ప్రసాదంలో ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్కడ అన్య మతస్థుల్ని చైర్మన్లుగా వేసి చేసిన నానా చండాలమైన పని, అతి జుగుప్సాకరమైన పని ఇది. దీన్ని వీళ్ళు సమర్థించుకుంటున్నారు సిగ్గు లేకుండా. ఇంకా అంటే గతంలో కూడా చూసాం, వైఎస్ఆర్ ఉండగా కూడా 7 కొండలు ఎందుకు, 1 కొండ చాలు 3 కొండలు చాలు అని చెప్పిన వ్యక్తి ఆయన తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. ఇప్పుడు ఆ బేస్ చేసుకుని ఇలాంటి పందా అనుసరించారు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాన్నని అనుసరించాడు అనుకోవచ్చు ఈ విషయంలో, తిరుపతి యొక్క ప్రతిష్టను భంగం కలిగించడానికి. వీళ్ళ కుటుంబమే హిందూ సాంప్రదాయానికి వ్యతిరేక కుటుంబం అండి ఇది. వీళ్ళు చర్చి నమ్ముతారు, నమ్ముకోండి, తప్పేం లేదు. కానీ వాళ్ళ నాన్న కూడా 7 కొండలు ఎందుకు వెంకటేశ్వర స్వామికి అన్నాడు.
ఒక ముక్క కూడా ఎక్కడెక్కడ ఉందో కూడా తెలియకుండా పోయాడు పైకి. ఇతను కూడా ఎన్ని ఇది చేసి ఎన్ని కుయుక్తులు చేసి తప్పించుకున్నా దేవుడు వేసే శిక్ష ముందు మాత్రం తప్పించుకోలేడండి. ఇతనికి ఏంటంటే డబ్బు, అధికారం వచ్చిందంటే డబ్బు, ఏ శాఖలో డబ్బు దుబ్బేయాలి, ఎందులో తినేయాలి, ఎందులో దాచేయాలన్న దాంట్లో తపనతో శ్రీవారిని కూడా వదలకుండా అక్కడ. ఇదే కాదండి, ఇంకా మీ అధికారులు కనుక గట్టిగా పట్టుకుని ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం గట్టిగా పట్టుకుంటే శాలువాల్లో కూడా కుంభకోణాలు చేశారు వీళ్ళు, ఇంకా వస్తాయి బయటికి. అంటే ఇక్కడ మీరు అన్నదానికి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు, మా టైంలో జరగదు, మీరే కదా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. గతంలో ఏదో ఏదైతే హర్ష డైరీ పేరు మీద మీరే పర్మిషన్ ఇచ్చారు, ఆ బేస్ చేసుకుని మేము దానికి పర్మిషన్ ఇచ్చా అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇది ఈ గవర్నమెంట్ తప్పే కానీ మా గవర్నమెంట్ తప్పు మా మీద ఎలా నెడతారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. హర్ష డైరీ కాదు కదండి, హర్ష డైరీకి ఇచ్చారు అనుకున్నాం కాసేపు. దేనికి? పాల ఉత్పత్తి ఉన్న దానికి ఇస్తారు. అసలు ఉత్పత్తి లేని దానికి ఇచ్చారు వీళ్ళు. ఉత్పత్తి లేదు, పాల ఉత్పత్తి లేదు, వాళ్ళకి లేని దానికి ఇచ్చారు వీళ్ళు. అసలు మేము ఇవ్వలేదు అంటున్నాడు ఈయన. దొంగ ఏమంటాడు, దొరికిపోయిన తర్వాత ఇవ్వలేదు అంటాడు. దానికి ఏమన్నా సాక్ష్యాలు చూపిస్తారో, వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పోవటమే కదా, 4 మాటలు మాట్లాడి. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఆ టైంలో దొంగతనం చేశాడు ఆలయంలో. దొంగతనం చేస్తే ఏమన్నాడు, 72,000 ఏమైంది, చిన్న దొంగతనం అన్నాడు. అలాగే ఉంటుంది వీళ్ళంతా. వీళ్ళకేంటంటే లక్షల కోట్లు తింటే దొంగతనం, చిన్న చేస్తే దొంగతనం కాదు. దేవుడి విషయంలో 250 కోట్లైనా 2500 కోట్లైనా 2 కోట్లైనా సరే తప్పే. అంటే ఇక్కడ మరి చూసుకుంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ ఆదాయ సంరక్షణ చేస్తా ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిన్నేమన్నా ఒక ఆయన యాగం చేశాడు, ఇంకోళ్ళు ఏమన్నా చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు నేలకు ముక్కు నేలకేసి రాయాలి, జగన్మోహన్ రెడ్డికి కాళ్ళు కడుక్కొని నీళ్లు నెత్తి మీద చల్లుకోవాలా, మహాపాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు భూముల కరుణాకర్ రెడ్డి యాగం చేస్తున్నాడంటే దానికి ఒక భయం పట్టుకుందండి కరుణాకర్ రెడ్డికి. ఆల్రెడీ సిట్టు మొత్తం బయట పెడుతుంది, ఇక వదలరు. ఏంటి, ప్రాణభయం పట్టుకుంది అతనికి, దేవుడు వదలడు అని చెప్పేసి ఆ ప్రాణభయం మీద దేవుడా నన్ను కాపాడు, నేను చేసిన తప్పులను క్షమించు, నేను పాపం చేశానని చెప్పి యాగం చేస్తున్నాడు అతను. ఇక వీళ్ళు ఆ బ్యాండ్ మేళం బ్యాచ్గాళ్ళు అంటారా, వీళ్ళందరూ వీళ్ళకి వేరే పని లేదుగా, ఏదో ఒకటి దొరికిన దాన్ని జనాల్లో ఏంటంటే మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ కింద ఏదో ఒకటి వాగాలి. పైనుంచి వస్తారు స్క్రిప్ట్, తాడేపల్లి కొంపనుంచి ఇలాగే పడుకున్న వాళ్ళు లేస్తారు, అప్పుడే మొఖాలు కడుక్కొని లేచి బట్టలు వేసుకొని వస్తారు, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి పోతామే. వీళ్ళు ఎన్ని వాగినా ఎన్ని మహాయాగాలు చేసినా దేవుడు వేసే శిక్ష ముందు మాత్రం తప్పించుకుంటాం వీళ్ళకి తరం కాదు. మరి ఇక్కడ షర్మిల గారు కూడా నిన్న మాట్లాడుతుంది, మా అన్న అసలు సీఎం పదవి అనర్హుడు, మేము గతంలో ఆయన కష్టపడి సీఎం పదవి ఇచ్చిన 5 ఏళ్ళు చేసింది ఏమీ లేదు, రాష్ట్రానికి ఏం చేసింది, ప్రజలకు ఏం చేసింది లేదు, ఇంకెందుకు పాదయాత్ర చేయటం, అనవసరమైన పాదయాత్ర దండగ తప్పితే ఏమీ లేదు అని చెప్పి మాట్లాడుతుంది. అదేవిధంగా గతంలో కూడా విజయసాయిరెడ్డి గారు నువ్వు పాదయాత్ర ఎన్ని చేసినా సీఎం కావని చెప్పి ఆయన కరాకని చెప్పారు. ఎందుకని తన సొంత మనుషుల దగ్గర ఉన్న మనుషులు ఇలా వ్యాఖ్య చేశారంటారు అసలు? ఇప్పుడు చంద్రబాబు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, లోకేష్ గారికో జగన్మోహన్ రెడ్డి గురించి బాగా దగ్గరగా తెలియదండి. దగ్గరగా తెలిసిన వాళ్ళు ఎవరు? విజయసాయిరెడ్డి, షర్మిల. వాళ్ళు మాట్లాడుతున్నారు, అన్ని నిజాలే మాట్లాడుతున్నారు. వాళ్ళు నీకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, ఏం చేసావు? ఫలాంది చేశానని చెప్పు. ఋషికొండ గుండు కట్టి ఉండటానికి ప్యాలెస్ కట్టుకున్నావు, విజయవాడ బందర్ రోడ్లో అంబేద్కర్ విగ్రహం కట్టావు 5 సంవత్సరాల్లో. అంతకు మించి ఏమన్నా కట్టావా? కూలగొట్టినవన్నీ అమరావతిని పక్కన పెట్టేశావు, పోలవరాన్ని పక్కన పెట్టావు, ప్రజావేదికని కూల్చావు, ఏంటి రోడ్లు తవ్విచ్చేసావు, ఇసుక మాఫియా చేసావు, మైనింగ్ మాఫియా చేసావు, లిక్కర్ మాఫియా చేసావు. ఈ గవర్నమెంట్ ఏం లేవు అంటున్నాడుగా, ఏం చేయట్లేదు అంటున్నాడుగా. నేనున్నప్పుడు పరిపాలన బాగుందని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. ఇంకా దెయ్యం ఏమనుకుంటుందండి, దెయ్యాలు రాక్షసులు ఏమనుకుంటాయి, మేం చేసినవి కరెక్ట్ అనుకుంటాయి. ఆడు అంతే. ఇక ఇప్పుడు జనాలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా 1వ తారీఖు పెన్షన్ ఆదివారం వస్తే 31వ తారీఖు శనివారం ఇచ్చేసారు ఇవాళ. ఆ టైంలో జగన్ గారి టైంలో 15వ తారీఖు 20వ తారీఖు వచ్చాయి. ఉద్యోగస్తులకు జీతాలు వచ్చాయా అడిగేవాళ్ళ? ఎందుకంటే భయం ఆడంటే వీళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. కానీ చంద్రబాబు అలా కాదుగా, 1వ తారీఖు కల్లా ఉద్యోగస్తులకు జీతాలు, పెన్షన్లు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు పెన్షన్లు అన్నీ వేసేస్తున్నాడు. మరి ఇంకా ఎందుకని ఆయన 2029లో వస్తుంటున్నాడు? ఒక పక్క సొంత చెల్లి, సొంత మామయ్య వరుసకు మామయ్య వెళ్ళి ఇద్దరే కాదని చెప్పి పంపించిన పరిస్థితి. ఎవరిని నమ్ముకొని ఇంకా ఓట్లు పడతాయని భావిస్తున్నాడు? పిచ్చి పరాకాష్ఠకి చేరితే ఈ పిచ్చ ఆశాలు వేస్తారు. అలాగా 2029లో నేనే వచ్చాను. 170 మొన్న అన్నాడు 175, వై నాట్ 175 అన్నాడు. ఏమైంది? 11 ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇలాగే పిచ్చి మాటలు మాట్లాడుకుని రోడ్డు మీద తిరిగాడు అనుకోండి, అరే బాబు నువ్వు అసలు కనబడమాకరా బాబు, నువ్వు వచ్చిన కాడి నుంచి మా ఇంట్లో పిల్లలు చెడిపోతున్నారు రామాక అని చెప్తారు. ఆ 11 నుంచి 1 కొత్తదేమో. ఆ 1 కూడా మనోడు గెలుస్తూ కూడా కష్టంగా గెలుస్తాడు. ఏది 100 ఓట్లు 50 ఓట్లు మెజార్టీతో. ఆ లోపల మరి బీజేపీ లోపలేదా చూడాలండి. ఇప్పుడు కేసులన్నీ ఒక రకంగా ఉన్నాయి, మనోడికి చూస్తే ఎందుకంటే మొన్న అలాగా వాయిదాకి వెళ్ళి అలాగ వచ్చేసేవాడికి జనాల్లో ఒక చర్చ మిగిలింది ఏంటి అని చూడాలి. చూద్దాం
అది కూడా ఎలా జరిగిద్దో న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఇక ఇతను తప్పు చేసి లోనికి వెళ్ళినట్టు, లేదా ఏదో ఒక అదృష్ట శక్తి కాపాడుతుంది. అంటే ఈ గవర్నమెంట్ మరి ఈ లడ్డు వ్యవహారంలో ఎవరిని లోపల వేసే అవకాశం ఉందంటారు అసలు? ఈ లడ్డు వ్యవహారంలో లోన్ ఏంటంటే అప్పటి ప్రభుత్వ పెద్ద జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి 2 చైర్మన్లు, ఆలయ ఈవో, అధికారులు మొత్తం దానికి సంబంధించిన మూకమ్మడి అధికారులు మొత్తం లోన్ వేయాల్సిందే. ఎందుకంటే ఆ పాప ప్రక్షాళన జరగాలి. ఆ ధైర్యం చేయగలదు అసలు గవర్నమెంట్? ఎందుకు చేయలేదు? ఆల్రెడీ ఇప్పుడు సిట్ ఆల్మోస్ట్ 70%కి వచ్చింది. ఇంకా 30% ఏదైనా ఇంకో 3-4 నెలల్లో అందరూ లోనికి వెళ్తారు.